హాయ్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 11,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది సిద్ధమవడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, పోస్టల్ డిపార్ట్మెంటు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇన్వెస్టిగేషన్ అంటే బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంటు, రైల్వే డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి మొత్తం 11,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనం చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, సో మనకి ఒక్కసారి వేకెన్సీస్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి, అందులో ఎన్నెన్ని వేకెన్సీస్ అనేది తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మనకి ఏ డిపార్ట్మెంట్లో ఏ పోస్టులు రిలీజ్ కాబోతున్నాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటే క్యాగ్ అంటాము, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అన్నమాట. ఇందులో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు ఉద్యోగాలు అనేవి ఉంటాయి. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఉంటాయి. ఇంటెలిజెన్స్ బ్యూరోలో కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్లో అసిస్టెంట్ ఉద్యోగాలు, ఇతర మినిస్ట్రీలు డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అసిస్టెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఎలక్షన్ కమిషన్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఉద్యోగాలు అనేవి ఉంటాయి. అలాగే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్స్పెక్టర్లు, దాంతోపాటుగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ లేదా డెవలప్మెంట్ అండ్ మనకి కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్ సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించి అసిస్టెంట్ ఉద్యోగాలు ఉంటాయి. దాంతోపాటుగా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్లో సూపరింటెండెంట్ లేదా అసిస్టెంట్ ఉద్యోగాలు ఉంటాయి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్కి సంబంధించి అసిస్టెంట్ లేదా సూపర్వైజర్, అలాగే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి డివిజనల్ అకౌంటెంట్ ఉంటుంది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్, ఇక అలాగే మనకి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 వేకెన్సీస్ అధికంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా మనకి ఆడిటర్ వేకెన్సీస్ ఉంటాయి. వివిధ డిపార్ట్మెంట్లో ఆడిటర్ వేకెన్సీస్, అకౌంటెంట్ వేకెన్సీస్ ఉంటాయి. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేవి ఉండడం జరుగుతుంది. అత్యధికంగా మనకి ఈ నోటిఫికేషన్లో ఏం వేకెన్సీస్ ఉంటాయంటే ట్యాక్స్ అసిస్టెంట్ ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంబంధించి ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే ఎక్కువగా ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది మరో 3 రోజుల్లో రాబోతుంది. సో 3 రోజుల్లో రాబోతుంది. నేను ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నానంటే మీరు ఇక్కడ 2 పాయింట్లు గమనించాలి. సీరియల్ నెంబర్ 16 మరియు 17 చూసుకుంటే ఫస్ట్ 16 విషయానికి వస్తే, సీరియల్ నెంబర్ 16 విషయానికి వస్తే ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఇవ్వడం జరిగింది. 6/11/2020 రిలీజ్ చేస్తామని ఎస్ఎస్సి క్యాలెండర్లో తెలియజేశారు. సో మనకి ఎగ్జాక్ట్గా అదే డేట్న మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎల్ నోటిఫికేషన్ అనేది 6/11/2020 రిలీజ్ చేయడం అనేది జరిగింది. కావాలంటే మీరు గూగుల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ అలాగే 17 పాయింట్లు ఏమి ఇచ్చారంటే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ అనేది అంటే సిజిఎల్, ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్ అనేది 21/12/2020 రిలీజ్ కాబోతుంది అని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి 21వ తేదీ ఎగ్జాక్ట్గా మనకి 21వ తేదీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. మీరు ఆ రోజు నుంచే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో వేకెన్సీస్ నేను ఎందుకు 11,500 ఉన్నాయి నోటిఫికేషన్ రిలీజ్ కాకముందే మీకు ఎందుకు అలా ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది అంటే మనకి ఇక్కడ ట్రెండ్ చూడవచ్చు. మీరు 2000 ఇక్కడ మీరు డేట్స్ ఏం చూస్తారంటే ఇయర్స్ ఏం చూస్తారంటే 2014 చూడండి, 2016 చూడండి, 2018 చూడండి. సో 14, 16, 18 చూస్తే మనకి అన్నీ కూడా 11,000 పైగే చూసుకుంటే 10,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయి. 2014లో 15,000 ఇచ్చారు, 2016లో 10,000, 2018లో 11,000 ఇవ్వడం జరిగింది. అలాగే 2015, 17, 19 ఇయర్స్లో చూసుకుంటే 8,000, 8,000, 8,000 ఇచ్చారు. సో మనకి 2020లో కూడా 10,000 నుంచి 11,500 మధ్యలో వేకెన్సీస్ అనేవి ఎగ్జాక్ట్గా ఉంటాయి. మీరు ఇందులో ఎటువంటి డౌట్ అనేది మీకు అవసరం అనేది లేదు. ఇక దీనికి సంబంధించి మనకి శాలరీస్ తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్, హైయెస్ట్ శాలరీస్ అనేవి ఉంటాయి. గెజిటెడ్ పోస్టులు కొన్ని ఉన్నాయి, నాన్ గెజిటెడ్ వేకెన్సీస్ కొన్ని ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, లెవెల్ 8 పే మ్యాట్రిక్స్ ద్వారా 47,600 నుంచి 151,100 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్ కంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వేకెన్సీస్కి, అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి ఈ పే లెవెల్ 8 అనేది అప్లికేబుల్ అవుతుంది. సో మనకి బేసిక్ పే 47,600 ఇచ్చారు. అంటే మీకు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 70,000 వరకు కూడా మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే పే లెవెల్ 4 ద్వారా
ద్వారా 25,500 అన్నారు. ఏం వేకెన్సీస్ ఉంటాయంటే దీని కింద పే లెవెల్ 4 కింద సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంటు, సబ్ ఇన్స్పెక్టరు, అప్పర్ డివిజన్ క్లర్క్ ఇలాంటి వేకెన్సీస్ అనేవి ఉంటాయి. దీనికి బేసిక్ పే 25,500 ఇవ్వడం జరిగింది. అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు 40,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ పే లెవెల్ 5 విషయానికి వస్తే ఆడిటరు, అకౌంటెంటు, జూనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్ అనేవి పే లెవెల్ 5 కింద ఉంటాయి. 29,200గా శాలరీ అనేది బేసిక్ పే అనేది ఇచ్చారు. సో మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ పే లెవెల్ 6 తీసుకుంటే అసిస్టెంట్ లేదా సూపరింటెండెంటు, డివిజనల్ అకౌంటెంటు, సబ్ ఇన్స్పెక్టరు, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసరు, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2 వేకెన్సీస్ అయితే మనకి పే లెవెల్ 6 కింద ఉంటాయి. దీనికి కూడా మీకు స్టార్టింగ్లో 60,000 వరకు శాలరీ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకి 4 టైర్లలో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది సిజిఎల్కి సంబంధించి ఉంటుంది. టైర్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 2లో కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టైర్ 3లో పెన్ అండ్ పేపర్ మోడ్లో డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. టైర్ 4లో కొన్ని పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కొన్ని పోస్టులకు డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేవి ఉంటుంది. లేదా కొన్ని పోస్టులకు డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్లో ఏముంటాయి చూడండి, మొత్తం 4 పార్ట్లనే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మొత్తం ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు అనేది ఉంటుంది. 60 మినిట్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టైర్ 1కి సంబంధించి మొత్తం 200 మార్కుల ఎగ్జామినేషన్ అనేది టైర్ 1 ఉంటుంది. ఇక టైర్ 2 విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడవచ్చు మీరు. ఓకే, ఇది టైర్ 2కి సంబంధించి మొత్తం ఇందులో మనకి 4 పేపర్లనే ఉంటాయి. పేపర్ 1 వచ్చి క్వాంటిటివ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులకి 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది పేపర్ 1 ఉంటుంది. అన్ని పేపర్లకి కూడా ఈచ్ పేపర్కి 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. పేపర్ 3 స్టాటిస్టిక్స్ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్ 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా పేపర్ 4 వచ్చి మనకి జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 100 క్వశ్చన్స్ 200 మార్కులకు ఉంటుంది. ఈ విధంగా ఈచ్ పేపర్ మనకి 200 మార్క్స్కి అండ్ టైం వచ్చి మనకి 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇక ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 3 ఎగ్జామినేషన్ పేపర్ విషయానికి వస్తే టైర్ 3లో మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లేదా హిందీలో మీరు ఎస్ఏ రైటింగ్ కానీ, ప్రైసెస్ కానీ, లెటర్ రైటింగ్ కానీ, అప్లికేషన్ రైటింగ్ కానీ ఉంటుంది. 100 మార్కులకి ఈ టైర్ 3 అనేది ఉంటుంది. 1 అవర్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది మీకు టైర్ 3లో ఇవ్వడం జరుగుతుంది. ఇక టైర్ 4 విషయానికి వస్తే ఇందులో మనకి డెస్ట్ అంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు టైప్ 200 వర్డ్స్ ఇన్ 15 మినిట్స్. 2000 వర్డ్స్ ఇన్ 15 మినిట్స్. 15 మినిట్స్లో కంప్యూటర్లో మీరు 2000 వర్డ్స్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైటింగ్ స్కిల్స్ని మీకు టెస్ట్ చేయడానికి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే ప్రొఫిషియన్సీ అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ని తెలుసుకోవడానికి స్ప్రెడ్షీట్ అండ్ స్లైడ్స్ జనరేట్ చేయడము, వర్డ్ ప్రాసెసింగ్ వీటికి సంబంధించి మిమ్మల్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా టెస్ట్ అలాగే సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు అనేవి మనకి టైర్ 4లో ఉంటాయి. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. టైర్ 4 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైతే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే జూనియర్ సెక్రటేరియల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 3 ఈ పోస్టులు మినహాయించి మిగిలిన అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిజరబుల్ క్వాలిఫికేషన్గా ఏం అడిగారంటే చార్టర్డ్ అకౌంటెంట్ చేసిన వాళ్ళు కానీ, లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ చేసిన వాళ్ళు కానీ, కంపెనీ సెక్రటరీ కానీ, మాస్టర్స్ ఇన్ కామర్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ లేదా మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అనేది తప్పనిసరిగా చదివి ఉండాలి, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసి విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ద సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు డిగ్రీలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 3 విషయానికి వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, అప్లై అనేది చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మామూలుగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఎక్కడ ఉంటాయంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఈ 4 ఏవైతే ఉన్నాయో ఇవి సౌత్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సాలెం, తిరుచిరపల్లి, తిరునెల్వేలి, వేల్లూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సౌత్ రీజియన్కి సంబంధించి ఉంటాయి. మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలంటే అక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్ని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది మనకి 21 డిసెంబర్ 2020 రిలీజ్ కాబోతుంది. రిలీజ్ అయిన వెంటనే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలతో వీడియో అనేది తయారు చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.